శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం మహాసరస్వత్యై నమో నమః. ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నాకు తరచూ ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 ఏప్రిల్ నుండి 30th ఏప్రిల్ 2026 వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర గ్రహాలు ఏ భావాలు ఉన్నాయి, అంటే ఏ రాశుల్లో ఉన్నాయి తెలుసుకుందామండి. మేషరాశిలో రవి, బుధ. రవి అంటే ఎగ్జాల్టేషన్ ఉంటాడండి. ఆయన 3 degrees దగ్గర పరమోచ్చలో ఉంటాడు. 14వ తారీఖున మాత్రమే మేషరాశిలోకి వచ్చాడు. ఉచ్చస్థితి రవి. శుక్రుడు కూడా ఉన్నాడు. అంటే రవి శుక్రుడు, బుధుడు 30th నుంచి ఆయన వచ్చేస్తాడు మేషరాశిలోకి. వృషభ రాశిలో శుక్రుడు 19th నుంచి మారుతున్నాడండి. వృషభ రాశిలో 19th నుంచి ఉంటాడు. గురుడు మిథున రాశిలోను, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో కుజ, బుధ, రాహువులు, మీనరాశిలో బుధుడు కూడా 11th నుంచి మీనరాశిలోకి వచ్చేస్తున్నాడు. రవి శని కుజ బుధులు, రవి శని కుజ బుధులు మీనరాశిలో ఉంటారు. సరే, ఇదొకటండి. ఇంకోటి ఏంటంటే రాహుకేతుల మధ్యలోనే ప్లానెట్స్ అన్నీ ఉండిపోయాయి ఎక్సెప్ట్ చంద్రుడు. దీన్ని కాలసర్పదోషము అంటాం. ఈ కాలసర్పదోషం అనేది ఇండివిజువల్ పర్సన్స్ మీద, జాతకాల మీద కొద్దిగా ప్రభావం తక్కువగా ఉంటుంది. దేశ రాజకీయ నాయకుల మీద, దేశాల మీద, రాష్ట్రాల మీద ఈ రాహుకేతుల ప్రభావము కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. దీన్ని సవ్యకాల సర్పదోషము అంటాం. ఎందుకంటే రాహు దగ్గర నుండి కేతువు వరకు కూడా గ్రహాలు ఉండిపోయాయి కాబట్టి. సో సవ్యకాల సర్పదోషం. సరే, పక్కన పెడదామండి. దానికి ఏం రెమెడీస్ చేసుకోవాలో అన్నీ మనం చెప్పుకుందాము. ధనురాశి. ధనురాశి వారికి మీ రాశినే గురుడు చూస్తున్నాడు. బ్యూటిఫుల్. చూడడం వల్ల జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటూ ఉంటారు. గుర్రాలు రైడింగ్ చేస్తూ ఉంటారు. గుర్రం సంపద ఇష్టపడతారు. గుర్రాన్ని మా ఫేస్ మీద ఇలా దువ్వడము ఏదో మొత్తానికి ఉంటుంది. మీ అందరికీ కదండి. నేను కొంతమంది చూశాను, వాళ్ళకి చెప్పాను జాతకాల్లో కూడా కరెక్ట్ అని అన్నారు. మీ కొన్ని రీజన్స్ వల్ల గుర్రాలకు సంబంధించిన మీకు ఉంటుంది, విద్య వస్తుంది. ఇదేకాకుండా మామూలు విద్య కూడా, మీకు మామూలుగా విద్య కూడా వస్తుందండి. జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటుంటారు. ప్రతి విషయంలో అదృష్టంగా ఉంటారు. మీకు ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళడానికి శని వలన మీకు జరగబోతోంది. ఇదే కాకుండా థర్డ్ భావం ఒక్క రాహు ఒక్కడే ఉంటాడు. మంచిదే. థర్డ్ భావం రాహు వృద్ధి. మీ పిల్లలు అబ్బాయిలకి ఒకనొకప్పుడు చదివిన బుక్స్లే అంటే లక్షాధికారులైన పుత్రులు కలుగుతారు అన్నాడు. ఇప్పుడు కోటీశ్వరులైన పుత్రులు కలుగుతారు అని చెప్తుంటాం. పుత్రులు ఉంటారు, వాళ్ళు మంచి యోగాన్ని కలిగి ఉంటారు అని చెప్పచ్చు. రాహు వలన ప్రయాణాలు చేస్తుంటారు, తోబుట్టువులు కలుస్తుంటారు, అకుంఠితమైన దీక్షతో పని చేస్తూ ఉంటారు, ధైర్యాన్ని నూరిపోస్తూ ఉంటారు. చాలా బాగుందండి. కానీ విద్యలో మాత్రం ఆటంకాలు ఎదురవుతున్నాయి. తల్లిగారికి ఆపరేషన్ జరగడానికి అవకాశం ఉంది. మీ తల్లిగారికి ఆపరేషన్ జరుగుతుంది. అలాగే శని కుజులు 30 సంవత్సరాలకు ఒకసారి, 30 yearsకి ఒకసారి మీకు మీ మీనరాశిలోకి వస్తారు. మీనరాశిలోకి రావడం అంటే ఇప్పుడు వస్తున్నారు. 30 సంవత్సరాలకు ఒకసారి కలుస్తారు వాళ్ళిద్దరు గ్రహయుద్ధం ఉంటుంది. పూర్తి భావంలో ఉన్నాడు కాబట్టి తల్లిగారి మీదే ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాడు. అలాగే మీకు కూడా జలగండము, వాహనాల వల్ల ప్రమాదాలు, మీకు మీ అమ్మగారు కూడా. అలాగే కొంతమందికి చిన్న చిన్న వర్షాల వలన, వడగళ్ళ వలన, ఇది ఎండాకాలంలో వర్షాల అంటాం కదా, పడి తీరుతాయి. ఎందుకంటే కుజశని కలిసి ఉన్నారంటేనే వర్ష ప్రభావం ఉండి తీరుతుంది. ఈ శాస్త్రం నేను చాలా చోట్ల చదివే కూడా. సరే, చెప్పుకుంటే చాలా ఉందండి. పంచమస్థానంలో రవితో కలిసిన శుక్రుడు, సంతానం మీకు బ్రహ్మాండంగా ఉంటారు. పుత్రిక సంతానం కలుగుతారు. మీ స్టాక్ మార్కెట్లో బ్రహ్మాండంగా ఉంటారు. మీరు ఫిల్మ్ ఫీల్డ్లో అంటే కళారంగంలో మంచి బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా అదృష్టంగా మీరు ఉంటారన్నది సందేహం. కానీ 19వ తారీఖు నుంచి శుక్రుడు మీకు రాజ్యోకారకుడు కాదు. 6వ భావాధిపతి, 6వ భావంలో ఉండడం గ్రేటే. 6వ భావంలో శుక్రుడు కాదు, కానీ మంచివాడు కాదు, కానీ 6వ భావాధిపతిగా ఉన్నాడు. అంటే సేవకా జనాన్ని ఇవ్వడము, సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా చేయడము, రోగ బాధలు కానీ, రుణ భయాలు కానీ, శత్రువుల వలన భయం కానీ లేకుండా చేసేస్తాడు.
అది అదృష్టం. మీకు కోర్టు కేసులు ఏమన్నా అటువంటి ఏమైనా ఉంటే భగవంతుడి దయ వలన ఫేవరబుల్‌గా మీకు రావడానికి అవకాశం ఉంది. రాష్ట్రాధిపతి సప్తమంలో ఉన్నాడు. ఖచ్చితంగా వివాహ వేడుకలు జరుగుతాయి. మీరు కోరుకున్న సంబంధం జరుగుతుంది. భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం పర్ఫెక్ట్. అలాగే మీ భాగ్యాధిపతి అంటే 9th హౌస్‌లో కేతు వలన విదేశీ పర్యటన, తీర్థయాత్రలు, ఉన్నతమైన చదువుల రీత్యా అంటే షూటింగ్ రీత్యా ఖచ్చితంగా విదేశాలు వెళ్తారు. నాన్నగారికి బాగుంటుంది. 10th హౌస్‌ని 4 గ్రహాలు చూస్తున్నాయండి. ఒక విధంగా చెప్పాలంటే మంచి చెడులు మిళితమే ఉన్నాయి. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి కొద్దిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. శని వలన, అలాగే కుజుడు వలన. శని వలన మెయిన్ ఇంపార్టెంట్. కానీ దశమస్థానం చూస్తున్నట్టు దశమాధిపతి కూడా చతుర్థ భావంలో ఉన్నాడు. దశమాధిపతి బుధుడు చతుర్థ భావంలో ఉన్నాడంటేనే వాడు ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు. బహుశా ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్తారు. 30వ తారీఖు వరకు మీ మీన రాశిలో ఉంటాడు. సో ఈ విధంగా చాలా బాగుందండి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా మీరు వ్యాపారాల్లో కూడా బాగా డబ్బు సంపాదించుకుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఫుడ్ బిజినెస్లు, రెస్టారెంట్లు, ఈ విధంగా మీరు ఏ వ్యాపారం చేసినా కూడా వ్యాపారంలో ధన ప్రాప్తి కలిగి తీరుతుంది మీ ధనురాశి వారికి. నేను మీ వాడ్రే ఆదినారాయణరావు, ఆది ఆస్ట్రాలజీ మాట్లాడుతున్నానండి. ఆది ఆస్ట్రాలజీ అంటేనే ట్రస్ట్, నమ్మకం. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీరు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. ఉంటే మనకి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్న జాతకాల్లో ఖచ్చితంగా రెమెడీస్ మనం చేయొచ్చు. కరెక్ట్‌గా ప్రిడిక్షన్ కూడా ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీ వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీకు ఏ మాత్రం ప్రాబ్లమ్స్ ఉన్నా తప్పకుండా నేను సలహాలు ఇస్తానండి. ఖచ్చితంగా బాగుంటుంది. ఇప్పుడు మనం రెమెడీస్ గురించి మాట్లాడుకుందామండి. 12 రాసుల వారికి కుజశనుల వల్లనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 30 సంవత్సరాలకు ఒకసారి కలిసేటువంటి శని కుజులు మీన రాశిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రమాదాన్ని సృష్టిస్తారు. దేశాల మధ్యలోను, రాష్ట్రాల మధ్యలోను, అలాగే రాజకీయ నాయకుల మధ్యలోను. ఇవి శని కుజుల యొక్క కాంబినేషన్. అంతేకాకుండా కాలసర్పదోషంలో కూడా ఉండిపోయాం మనం. ఫస్ట్ పాయింట్ కాలసర్పదోషంలో ఉండిపోవడము, శని కుజుల కాంబినేషన్ వల్ల అల్లకల్లోలం అవుతుంది చూసారా రాష్ట్రాలు, దేశాలు. ఇదే కారణం. ఎందుకంటే కాలసర్పదోషం, సవ్య కాలసర్పదోషము. మనం ఏం చేయాలి? ఏం లేదండి, రాహుకేతువులకి పూజ చేయించుకోవడం కంపల్సరీయే. చేయించుకోవడం వల్ల అంటే మనకి మనం వెళ్తుంటాం కదండి, కాలసర్పదోషం కాళహస్తి వెళ్తుంటాం కదా, కాళహస్తిలో కానీ మన ఊళ్ళో కానీ రాహుకేతులకు పూజ చేయించుకోవడం వల్ల శనీశ్వరుడికి 7 వారాల పాటు ఆ 12 రాసుల వాళ్ళు 7 వారాల పాటు తైలాభిషేకం ఖచ్చితంగా చేయించుకోవాల్సింది. అదొకటి ఇంపార్టెంట్. కుజుడు ప్రభావం కూడా తగ్గాలి, కుజుడు బలం కూడా పెరగాలి. కాబట్టి కుజుడు ప్రభావం ఉండాలంటే స్వామి వారికి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పొట్టలు కనిపిస్తుంది సార్, ఆ పొట్టలు కూడా ఉంటుంది, పావు పొట్టలు. వాటిలో నీళ్లు పోయడము, పాలు పోయడము, నీళ్లు గమ్ముకొని వచ్చింది, పాలు పోయడము. అలాగే గుడ్లు మాత్రం వేయకూడదండి. కళ్యాణాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణాలు చేయడము ఖచ్చితంగా చేయడం జరుగుతుందండి. మళ్ళీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణాలు చేయిస్తే ఈ ఫైర్ యాక్సిడెంట్స్, ఈ ప్రమాదాలు, అగ్ని వలన వచ్చే ప్రమాదాలు, వాహనాలు వచ్చే ప్రమాదాలు, నీటి వలన వచ్చే ప్రమాదాలు అన్ని తగ్గుముఖం పడతాయి. స్వామివారిని మల్లె పువ్వులతో పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా ఈశ్వరుణ్ణి, శివుడిని ఆయన మల్లె పూలతో పూజిస్తే త్వరగా పెళ్ళిళ్ళు అవుతాయి. అలాగే భార్యాభర్తలు కలిసి ఉంటారు. మారేడు దళాలతో పూజిస్తే ధనప్రాప్తి కలుగుతుంది. విష్ణువు దగ్గర అఖండ దీపారాధన, వెంకటేశ్వర దగ్గర అంటే ఆయన దగ్గర కదండి, ధ్వజస్తంభం దగ్గర ఎక్కడో చూసుకుని అఖండ దీపారాధన చేయడం వల్ల శనీశ్వరం వచ్చే దోషాలు తొలగి సర్వసుఖాలు కలుగుతాయి. ఆంజనేయ స్వామి వారు మాత్రం మర్చిపోకూడదు. మనం సర్వదా రక్షగా మనం కాపాడేవారు ఆ భగవంతుడు ఆంజనేయ స్వామి వారే. మీ అందరికీ పేరు పేరున మీ అందరికి కూడా సంపూర్ణంగా బాగుండాలని, మీ కోరుకున్న వాటిల్లో ఉత్తీర్ణత ఉండాలని, ఐశ్వర్యము, అదృష్టము తోడుగా ఉండాలని, వాటన్నిటితో పాటు సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండాలని, మీరు అందరూ ఉంటారని కూడా, ఆ భగవంతుడికి ఆశీస్సులతో మనందరం ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.